అందరికీ నమస్కారం. మేకపాటి రాజమోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఫ్యామిలీ తోటి కూడా తన రాజకీయ ప్రస్థానంలో కూడా నెల్లూరు జిల్లాలో మేకపాటి పరిచయం లేనటువంటి వ్యక్తిగా కూడా అందరు చెప్పుకుంటూ ఉంటారు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ తోటి ఆయనకున్నటువంటి అనుబంధం కూడా అలాంటిదిగా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డిని మర్చిపోయారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చినప్పుడు కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు నడిచినటువంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. అప్పట్లో 2009, 2014, 2012లో బై ఎలక్షన్లో కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మనకి నెల్లూరు పార్లమెంట్ స్థానంలో కూడా విజయదుందు విమోగించినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 2014 ఎన్నికల్లో కూడా ఆయన కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి, జగన్ క్లాస్మేట్ అయినటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఆత్మకూరు అసెంబ్లీ స్థానం కేటాయించడం జరిగింది. అక్కడి నుంచి కూడా గౌతమ్ రెడ్డి భారీ మెజార్టీ తోటి 2014, 2019 ఎన్నికల్లో కూడా విజయం ఆయన వరించింది. 2019 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా కూడా ఆయన గెలవడంతో ఆయనకు మంత్రి పదవి కూడా జగన్ క్యాబినెట్లో ఆయన చేయటం జరిగింది. ఆయన హఠాత్ మరణం తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయన తమ సోదరుడు అయినటువంటి మేకపాటి విక్రమ్ రెడ్డిని బరిలోకి దించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి చిన్న కుమారుడు విక్రమ్ రెడ్డి బరిలోకి దిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ బై ఎలక్షన్లో కొంత సైలెంట్ అయిపోయింది. వాళ్ళు పోటీలో నుంచోలేదు. అయితే బీజేపీ భరత్ కుమార్ యాదవ్ను కూడా అక్కడ తీసుకొచ్చి అందుబాటులో తీసుకొచ్చి భరత్ కుమార్ను విక్రమ్ రెడ్డి గారి మీద కూడా పోటీలో నుంచోబెట్టింది. అయితే కనీ విని ఎరగని రీతిలో కూడా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో విక్రమరెడ్డి గారు భారీ మెజార్టీ తోటి విజయం విమోగించడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా 2024 ఎన్నికల్లో అక్కడ ఆనం రామనారాయణ రెడ్డిని తెలుగుదేశం ప్రభుత్వం బరిలో దించింది. అయితే 2024 జరిగిన ఎన్నికల్లో విక్రమరెడ్డి గారు ఓడిపోవడంతో కూడా ఒకసారిగా నెల్లూరు కాన్స్టిట్యున్సీ, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీ మేకపాటి ఫ్యామిలీని కొంత సైడ్ చేశారనేది కూడా రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి ఫస్ట్ లీడర్షిప్, సెకండ్ లీడర్షిప్ అయితే గట్టిగా కూడా దీని మీద డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి వారి కుటుంబం కూడా రాజకీయాలకు, అదేవిధంగా విమర్శలు చేసే రాజకీయాలకు దూరంగా ఉండేటువంటి ఫ్యామిలీగా కూడా మేకపాటి ఫ్యామిలీని తెలియజేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కూడా ఆయన్ను పక్కన పెట్టడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఇప్పుడున్న కొత్త లీడర్స్ని తీసుకురావడానికి మరి మేకపాటి ఫ్యామిలీని పక్కన పెట్టారా? ఎందుకంటే ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఇదివరకులాగా కూడా అక్కడ యాక్టివ్గా కూడా వైసీపీ కార్యక్రమాలు జరగటంలా రాబోయే రోజుల్లో అక్కడ జరిగే పరిస్థితులు ఏంటి? అదేవిధంగా మేకపాటి ఫ్యామిలీ గనక ప్రాధాన్యం గనక కల్పిస్తే వారు ఒక 2-3 కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ ప్రభావం కూడా 2-3 కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీకి ప్లస్ అవుతుందని చెప్పి, అదేవిధంగా వైసీపీ రాజకీయాల్లో కూడా వారికి అత్యున్నతమైనటువంటి స్థానం కల్పిస్తే మేకపాటి సేవలను, వారి కుటుంబ సేవలను కూడా వాడుకుంటే నెల్లూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఈ తెరచాటు రాజకీయాలు ఎప్పుడు తెరపడతాయి అనేది కూడా కొన్ని రోజుల్లో తేట తెల్లంగా ఉందని కూడా మనం తెలియజేస్తాం.